శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులను ఉసిగొల్పటం, బూతులు తిట్టించటం, నీచంగా మాట్లాడించటం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తుంది. అంటే సొంత చెల్లినే గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవం ఇస్తాడు? ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి కొంత రౌడీ మూక పెట్టిరేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది. ఇంత నీచంగా ఉంటాయా? నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి? అరే రాజశేఖర రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా. రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసిందే కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు. మరి కేసు తప్పుడు కేసు అయినప్పుడు ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా ఎప్పుడో నిరూపించేసుకోవచ్చు కదా. మరి ఎందుకని కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి 10 సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రాంగ్ నిందలు అయితే అటెండ్ అవ్వండి, కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఇలా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సహోదరిని అలా తిడతారు? మీరు జైల్లో ఉన్నప్పుడు 2012లో పాదయాత్ర చేసింది దాన్ని, 14లో మీకు చెప్పులు అడిగేలా తిరిగింది. సరే మీ ప్రభుత్వం రాలేదు, ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పుడు. 19లో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది షర్మిల. బ్రదర్ అనిల్ తిరిగాడు. నాకిద్దరు చాలా మీటింగులు చేశారు. కాబట్టే అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగా. ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలా ఎన్నో చోట్ల నేరో మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫుల్లుగా వాడేసుకున్నారు, సబ్బును వాడినట్టు వాడేశారు, రుద్దేశారు, మొత్తం అరిగిపోయేలా. మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాడతారా? వైఎస్ షర్మిల